భయ్యా మిరాయ్ వేరే వరల్డ్ ఇది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. చాలాసార్లు మనం అనుకుంటాం సినిమా అంటే ఒక ఏదో సాంగ్స్ రొమాన్సో ఇలా అనుకుంటాం, బట్ ప్రాపర్ స్టోరీతో కొడితే థియేటర్లు ఇలా ఉంటాయని చూపించారు కార్తిక్ గారు. వేరే లెవెల్ అసలు. ఆ కాన్సెప్ట్ కావచ్చు, మన గ్రంథాల గురించి, మన పురాతనాల గురించి, శ్రీరాముల గురించి, ఇంకా చాలా 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 విషయాలు అయితే చెప్పడం జరిగింది. చాలా బాగా అనిపించింది. మెయిన్గా తేజ సజ్జా అన్న కుమ్మేసామన్న, లవ్ యూ సో మచ్. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. విజువల్స్ కావచ్చు, ప్రతి ఒక్క సీను మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్గా మంచు మనోజ్ అన్న ఇన్ని రోజులు ఎన్ని సినిమాలు చేశాడో పక్కన పెడితే ఇక్కడ నుంచి ఈ సినిమా మిరాయిలో విలన్గా చేసిన మంచు మనోజ్ అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. శ్రేయ శరణ్ గారు కావచ్చు, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఇందులో. నేను త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను సినిమాని. ప్రతి ఒక్క కన్ను కూడా ఆర్పడానికి కూడా లేకుండా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. సో థియేటర్కి వచ్చేయండి, ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి ఊరా మాస్ ఉంది. సినిమా మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. మా ఫ్రెండ్ పేరు అనోజ్, ఈ సినిమా డైరెక్టర్. ఈ సినిమా విలన్ క్యారెక్టర్ చేశాడు మనోజ్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి భయ. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంది భయ. మన తేజ సార్ క్యారెక్టర్ మాత్రం విరగాదీస్తారని చెప్పుకోవచ్చు. థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. హీరో తేజ సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మా శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి, తేజ సజ్జా గారి క్యారెక్టర్ కానివ్వండి, జగపతి గారి క్యారెక్టర్ కానివ్వండి, రీతిక గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఇరగదీశారని చెప్పుకోవచ్చు భయ. బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ మాత్రం ఏం కొట్టాడు భయ, ఇరగదీశారని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జా గారికి ఆన్సర్ చెప్పాలి భయ. హనుమాన్ సినిమా తర్వాత ఇది సెకండ్ మూవీ. మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ వేరియేషన్లో తీయాలంటే ఆయన మించి ఇంకా హీరో మన సనాతన ధర్మం గురించి పుట్టాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఎలివేషన్స్ బాగా చూపిస్తున్నాడు భయ. మన దేవుని గ్రంథాల గురించి కానీ 9 గ్రంథాలు కానీ ప్రతి ఒక్క టీరికల్ ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా భయ. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మన తేజ సజ్జా గారు కంబ్యాక్ మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్ ప్రతి ఒక్క టీరికల్. మూవీ అయితే చాలా బాగుందన్న. మిరాయి సినిమా ఇప్పుడే చూస్తుంటుంటే ఇంకా చూడాలి అనిపించేది మూవీ అన్న. ఇది తేజ గారు యాక్టింగ్ అయితే చాలా ఇరగదీస్తారన్న ఆ మూవీలో అయితే. అలాగే అని మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా పాత్ర పోసారన్న ఈ సినిమాలోని. అలాగే హీరోయిన్ గారు కూడా చాలా అంటే పద్ధతిగా ఎలా ఉండాలో అలా హీరోయిన్ గారు కనిపించారు. అలా శ్రీయ గారు, జగపత్ బాబు గారు వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగా చేశారన్న. సినిమా అయితే అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అన్న. చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి చూసే సినిమా అన్న ఇదన్న. 50 రూపాయలు 150 రూపాయల గురించి చూసుకుంటే సినిమా అనేది మిస్ అయిపోతాం అన్న మనం. చాలా అంటే ఎంత బాగుందంటే సినిమా ఇంకా చెప్పవసరం లేదన్న. సినిమా గురించి చాలా కంప్లీట్గా చూడవలసిన సినిమా అన్న ఇది. అన్న బూస్ బాన్స్ వస్తున్న సినిమా. తేజ్ గారి కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ మంచి సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుందంటే సినిమా అసలు ఊహించుకోం, అంతా బాగుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఇక్కడ చూసుకున్న జగపతి గారి యాక్టింగ్ కానీ మన మనోజన్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసేసిండు, సూపర్ చేసిండు మనోజన్ యాక్టింగ్ మాత్రం. మళ్ళీ ప్రతి ఒక్కరు శ్రేయ గారు తల్లి క్యారెక్టర్ చేసిన ఆమె కూడా బాగా చేసిండు. అంటే ప్రతి ఒక్కరు మళ్ళీ మనకు ఒక సినిమా చూస్తున్నా కూడా మంచి ఒక భక్తి సినిమా అనిపిస్తుంది. అంతా బాగుంది. ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. ఇది ఒక సెన్సేషన్ సినిమా, ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మాత్రం చెప్తున్నా అవార్డు రావాల సినిమాకి. అంతా బాగుంది అన్న. ఇరగదీసిన మనోజన అసలు మన 2 కాళ్ళు సరిపోవాలా. సినిమా కూడా జున్నికి వచ్చిన అన్న. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు చూడదగ్గ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఓకే అండి, సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ ఇది. మన మంచు మనోజ్ గారు మాత్రం విలన్ క్యారెక్టర్లో ఎరగదీసేశారు. శివాజీ మాత్రం ఇందులో చాలా బాగా చేశారు. తేజ గారు చాలా బాగా చేశారండి. బాగుందండి. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సన్నివేశాలు ఏమి చూడట్లేదు సరిగ్గా మూవీస్ ఏవిని. ఇవి చాలా చూడదగ్గ సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. ఎఫెక్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. హై లెవెల్ అండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు రావాలి అనుకుంటారు, కానీ ఈ ట్రెడిషనల్లో ఎవరు రావట్లేదు. ఈ మూవీ చూసే కొద్ది కూడా దేవుడి మీద కూడా ఇంకా ఇంట్రెస్ట్ పడుతుందేమో అని. మిరాయి సినిమా ఇప్పుడే చూసాను. నిజంగా చాలా 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 ఎక్సలెంట్ ఫిల్మ్. అంటే ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి ఒక బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇది ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా తేజ సజ్జా గారు హనుమాన్తో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ సినిమా మిరాయితో అయితే ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. నిజంగా పాన్ ఇండియా హీరో లెవెల్లో ఈ సినిమా ఉంది. చాలా బాగుంది.
తక్కువ బడ్జెట్తో ఇంత మంచి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. చాలా మంచిగా తీశారు కార్తీక్ ఘట్టమనేని గారు. అండ్ ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే తేజ అయితే అమేజింగ్, నెక్స్ట్ లెవెల్ పీక్ పర్ఫార్మెన్స్. అండ్ మనోజ్ గారి గురించి చూసుకుంటే విలన్ క్యారెక్టరైజేషన్లో మనం ఇదివరకు శ్రీకాంత్, దాంతో జగపతి బాబు ఇలాంటి వాళ్ళు గుర్తొస్తారు. బట్ ఈ సినిమాతో ఖచ్చితంగా విలన్ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్షన్కి కేవలం మనోజ్ గారు మాత్రమే చూస్ చేసుకుంటారు. ఆ విధంగా ఉంది మనోజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా నాకు మనోజ్ గారిని చూసినప్పుడల్లా ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చాయి, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే క్లాసీగా ఉంది. హీరోయిన్ శ్రేయ గారు కూడా అమేజింగ్గా పర్ఫార్మెన్స్ చేశారు. ఓవరాల్గా మూవీ పైసా వసూల్ ఫిల్మ్. ఇది మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు, అందరూ కూడా ఫ్యామిలీ వాచింగ్ మూవీ. సో వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. మిరాయ్ విజువల్ వండర్ మూవీ అని చెప్పొచ్చు అన్న. హనుమాన్ కంటే జై హనుమాన్ అనేది మనం వెయిటింగ్లో ఉన్నాము. మిరాయ్ అనేది మధ్యలో వచ్చి ఒక మిస్టరీని క్రియేట్ చేసింది వరల్డ్ వైడ్గా. తేజ సజ్జు హీరోగా చేసిన ప్రాజెక్టులలో ఈ సినిమా వచ్చేసి జై శ్రీరామ్ అనాలి ప్రతి ఒక్కరు. జై హనుమాన్లో ఎంత మనకు దగ్గరయ్యాడో ఈ మిరాయిలో అంతకు మించి 1000 రెట్లు మన తేజ సజ్జు బాగా మనకు గ్రాఫిక్స్ ప్రకారం కానీ సెంటిమెంట్ ప్రకారం కానీ ఒక బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కానీ అన్ని యాంగిల్స్లో కల్లా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే శ్లోకాలు భయ్య. మనకి చరిత్రలో తీసుకున్న కొన్ని చదువు ప్రకారంగా మనం చదివింది వేరు, గ్రాఫిక్స్ ప్రకారంగా స్క్రీన్ మీద చూసింది వేరు. ఇంటర్వెల్ బ్యాంక్ క్విస్ట్ అయితే కనుక ఆసమ్ భయ్య. డైలాగ్ డెలివరీ కానీ, జగబాబు గారి నటన, శ్రేయ గారి నటన, అలాగే మంచి మనోజ్ భయ్య. నిజంగా కన్నప్ప అనేది ఒక ప్రాజెక్ట్ వాళ్ళు చూపించారు. బట్ దానికన్నా నెగిటివ్ రోల్ అయినా సరే ఒక పెయిన్ ఏంటి అనేది చైల్డ్ ఏజ్ నుంచి ఎండ్ వరకు తీసుకున్న ఒక ట్విస్ట్ అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మంచి మనోజ్ అన్నకి. బట్ సినిమా అందరూ ఎంకరేజ్ చేయండి, చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఆదరిస్తే మనకి ఏంటి అనేది ప్రాముఖ్యత అనేది దేశాలుగా మనకు మంచి పేరు వస్తుంది. మిరాయ్ బాగుంది. జై శ్రీరామ్. అన్న నేను ఇప్పుడు మిరాయ్ అనే సినిమా చూడడానికి వచ్చాను అన్న. ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందా అని చెప్పి భారీ అంచనాలతో వచ్చాను. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు గర్వించదగ్గ సినిమా అన్న ఇది. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపుల కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్. నిజంగా సినిమా ఏంటంటే ఒక 60 కోట్ల బడ్జెట్ అని అంటున్నారు, కానీ 60 కోట్ల బడ్జెట్ సినిమా లాగా లేదన్న. ఇది 3-4 కోట్ల బడ్జెట్ని మించి బడ్జెట్ లెక్క సినిమా స్క్రీన్ ప్లే డైరెక్షను సూపర్ వండర్ఫుల్. రఫ్ ఆడిచ్చేసిండు. సింగిల్ మాటలు చెప్పాలంటే మనోజ్ అన్న గారు తేజ గారు రఫ్ ఆడిచ్చేసారు. బాక్స్ ఆఫీస్లో సరిపోయిన కలెక్షన్స్ వస్తాయి. సూపర్ హిట్ సినిమా. బ్లాక్ బాస్టర్. మనోజ్ అన్నకి సూపర్ కెరియర్ ఉంటుంది. కెరియర్ ఇచ్చాడు. మోహన్ బాబు గారు చాలా బాధపడాలి. మీరు మీ కొడుకుని ఇంట్లోకి వెళ్ళి బయటికి తోసేసినందుకు మీ పేరు నిలబెట్టే ఏకైక వ్యక్తి అంటే మనోజ్ అన్ననే. అది మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన పెద్ద విలన్గా అక్కడిక్కడికి పోవాల్సిన అవసరం లేదన్న. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు. ఇక్కడి నుంచో తీసుకొని వరల్డ్కి పరిచయం చేయండి. ఇక్కడ చాలామంది ఉన్నారు యాక్టర్స్. ఇది మాత్రం కార్తీక్ ఘట్టమనేని గారు కరెక్ట్ పనిచేసారు. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్. ఎక్కడికో ఎదిగిపోతుంది. ఊహించలేని కలెక్షన్స్ అయితే తెచ్చిపెట్టుకోవాలి. స్టోరీ సూపర్ వండర్ఫుల్. డైరెక్షన్ సూపర్ అన్న. స్టోరీ సూపర్ అన్న. ఇక బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టేస్తుంది. నేనైతే ఊహించలేదు ఇంత సూపర్గా ఉంటుందా సినిమా అని చెప్పేసి. ఊహించలేదు. కానీ విని ఎరగని రీతిలో గ్రాఫిక్స్ విజువల్ చూపించినాడు. ఎక్కడ గ్రాఫిక్స్ వాడినట్టుగా తెలియదు. అంత సూపర్ చూపించాడు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ అన్న. సినిమా మాత్రం నాకైతే చాలా నచ్చింది. రేటింగ్ కూడా నేను 9 ఇచ్చేస్తున్నాను మీరు అడగ ముందుగా. అంత మంచి సినిమా. చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఫుల్ ఖుషి అవుతారు ఫ్యామిలీతో వచ్చి. ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చినాక సినిమా ప్రతిరోజు హౌస్ఫుల్లే. ప్రతి షో హౌస్ఫుల్లే పక్కా. సినిమా అయితే సూపర్ అన్న. ఆయన ఇప్పుడు మిరాయ్ సినిమా చూసాన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఒక మంచి సినిమా ఇచ్చారని చెప్తే తెలియసే మనకి. అంటే హనుమాన్ తర్వాత సినిమా వస్తుంది అంటే ఏముంటుందిలే అదే స్టోరీలు అనుకున్నా, కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. చాలా అంటే చాలా బాగా తీశారు. మైండ్ కార్తీక్ ఘట్టమనేని ఈయన మరో రాజమౌళి అవుతుందని నాకైతే అనిపిస్తుంది. చాలా అంటే బాగా తీశారని నాకు అనిపించింది. ఒకటే చెప్తున్న సినిమా గురించి అయితే చింపేశారనమాట. 1 మ్యాన్ షో.
తేజ సర్జా వన్ మ్యాన్ షో, మన మంచు మనోజ్ అన్న వన్ మ్యాన్ షో, ప్రతి ఒక్కరు చింపేశారు యాక్టింగ్ అయితే అన్న. మనోజ్ అన్న యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఒక వేరే లెవెల్ విలన్ దీంట్లో వేరే లెవెల్ అనిపించింది. సినిమా అయితే చాలా బాగుందన్న, ఒక మంచి దేవుడి పైన తీసేది నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఇలా సినిమాని ఆదరించాలి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే చాలా బాగుందని ప్రతి ఒక్కరు థియేటర్ కూడా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మిరాయి ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బీజిఎం అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ లాస్ట్ 15-20 minutes క్లైమాక్స్ అండ్ మనోజ్ అన్న తేజ గారి మధ్యలో జరిగే యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మనోజ్ అన్న గురించి. అన్న అసలు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు విలన్ రోల్లో. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ మూవీ వచ్చింది మనోజ్ అన్నకి. భైరవం తర్వాత భైరవంలో 30% ఫిల్ అయింది, ఈ మూవీ తోటి 100% ఫిల్ అయింది. తేజ చెప్పినట్టు యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్, ఫ్యాంటసీతో కూడిన సినిమా ఇది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాదు, నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది తెలుగు ఇండస్ట్రీ. అండ్ చాలా మంత్స్ తర్వాత సినీ ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే వచ్చిందని చెప్పచ్చు. కూడా బోర్ కొట్టలేదు. ఎక్స్ట్రార్డినరీ మూవీ. కార్తీక్ అట్టనేని గారు అయితే గ్రంథాల మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా స్పెషల్ అని చెప్పచ్చు. ఎందుకంటే గ్రంథాలు ఈ రకంగా ఉంటాయనేది చాలా క్లియర్గా చూపించారు. ఇంకా తేజ గారు కానివ్వండి, మనోజ్ అన్న కానివ్వండి, యాక్టింగ్ పరంగా చిచ్చుపడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% ఇస్తే కనుక యాక్టింగ్ పరంగా వెళ్తే ఒక 4 మెట్లు ఎక్కేసారని చెప్పొచ్చు. హనుమాన్ సినిమాలో లాస్ట్ అయిపోతే క్లైమాక్స్లో ఈ సినిమాకి డబుల్ ఇంపాక్ట్ అయిపోతే కనపడుతుంది. ఇంటర్వ్యూల్ బ్యాన్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, 1000 రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే. సినిమా అయితే అదిరిపోయింది. నిజంగా చెప్తున్నాను, చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు ఇస్తారు సినిమాకి. ఎందుకంటే డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎలివేషన్ సినిమాలో మోర్ దెన్ లిమిటెడ్ ఎలివేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. ఏ సినిమా చూసినా కాడికి తర్వాత ఏం జరుగుతుంది చెప్పచ్చు. ఈ సినిమాలో చెప్పడానికి లేదు, ఎందుకంటే హైప్స్ అలా ఉన్నాయి సినిమాలు అయితే. ఎక్స్పెక్ట్ చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా సినిమా కోసం ఒకటి చెప్పడానికి ఏంటంటే అదిరిపోయిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ న్యాయం చేశారు. జగపతి బాబు గారు కానీ, శ్రీయ గారు కానీ, మనోజ్ అన్న అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఏకదం లెవెల్ అన్నమాట. ఇచ్చి పడేసాడు. బట్టి ఓవరాల్గా సినిమా నాకు బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3 వరకు ఖచ్చితంగా ఇచ్చేచ్చు, బల్ల గుద్ది చెప్పచ్చు. సినిమా అదిరిపోయింది, ఏకదం స్టోరీ. థ్యాంక్ యూ అన్న. మిరాయి సినిమా ఇప్పుడే చూసొచ్చానన్న. మామూలు అయినా సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఇది ఒక్కసారి చూడాల్సిన సినిమా కాదన్న, కనీసం ఒక 2 సార్లు అన్న, ప్రతి ఒక్కరు 2 సార్లు చూడాల్సిన సినిమా అన్న. ఇది 60 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు లేదన్న. ఇది ఒక 100-200 కోట్ల బడ్జెట్ లాగా ఉందన్న సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు విజువల్ వండర్స్ మామూలు లేదన్న. అసలు మంచు విష్ణు గారు కంబ్యాక్ అనుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అసలు ఇరుగా తీశారన్న. తేజ సజ్జా గారు ఆల్మోస్ట్ హనుమాన్ మించి హనుమాన్ టైప్ అంతకు మించి చేశారన్న. డైరెక్టర్ గారు సూపర్ తీశారన్న. మనకు హనుమాన్ సినిమాలు హనుమాన్ గురించి ఎలా చూపించారో ఈ సినిమాలో మనకు రాముడి గురించి, మన హైందవ భారతదేశం గురించి చాలా చూపించారన్న. ఈ సినిమా తప్పకుండా అందరు చూడాలన్న. ఇది మన మిరాయి జైత్రయాత్ర 2 కూడా ఉంటుందన్న కంపల్సరీ. దాంట్లో విలన్ వచ్చేసి దీంట్లో మంచి మన అయితే దాంట్లో నెక్స్ట్ వచ్చేసి రానా గారు. మనోజ్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మనోజ్ గారు నాకు తెలిసి ఈ సినిమాకి ఒక ప్రాణం పెట్టి మరి తీశారన్న. అంత మంచి యాక్టింగ్ చేశారన్న ఈయన. తేజ సజ్జా గారు మిరాకిల్ అన్న. ఎప్పటిలాగా యాజ్ యూజువల్ సూపర్ చేశారన్న. ఫైట్స్ కానీ బాగున్నాయన్న. స్టోరీ స్క్రీన్ ప్లే సూపర్ అన్న. కొత్త ఉంది స్టోరీ, స్క్రీన్ ప్లే సూపర్ ఉందన్న. ఎక్కడ అసలు బోర్ కొట్టలేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు మామూలు అంటే మామూలు లేదన్న, సూపర్ ఉందన్న సినిమా. అందరు తప్పకుండా థియేటర్ మూవీ చూసేస్తున్నాను. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అండి. ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగా తీశారు. ఆ కార్తీక్ అట్టనేని గారు ఇంత తక్కువ బడ్జెట్లో అంత బాగా తీస్తారని ఎవరు అనుకోరండి. క్యాస్ట్ విషయానికి వస్తే మంచు మనోజ్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అసలు ట్రాన్స్ఫర్మేషన్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగా పెంచుకున్నారు. తేజ సర్జా మనకు తెలిసిన విషయమే. హనుమాన్ సినిమాతో ఒక మెట్టు ఎక్కారు, ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కుతున్నారు. అతను స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. శ్రేయ గారు కానీ కొంచెం చిన్న స్క్రీన్స్ వచ్చినా చాలా బాగా చేశారు మేము మూవీ మాత్రం. ఈ సినిమా మెయిన్ మిరాయి అంటే ఏంటంటే మన మైథాలజీ అండి. ఆ 9 గ్రంథాలు విలన్కి దక్కకుండా, ఒక శత్రుడికి దక్కకుండా కాపాడడానికి ఒక దేవుడు ఒక మనిషిని ఎంచుకుంటాడు, అదే మిరాయి. ఈ మిరాయి అనే సినిమాకి అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. ఎందుకంటే చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి. పైరసీ ఎవరు యాక్సెప్ట్ చేయకండి.